విచిత్రం ఏంటంటే కొన్ని బోధలు ఉన్నాయండో ఈ క్రైస్తవ్యంలోనే ప్రభు బల్ల పరిచర్యలో పాల్గొనకపోయినా పర్లేదనేటువంటి బోధలు ఉన్నాయి. వినకపోయింటే మీరు ధన్యులు. నేను ఆయన బలియాగాన్ని మర్చిపోతే కదా, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే కదా దీన్ని తీసుకోమనింది. నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టకై తీసుకోమన్నాడు కనుక నేను మర్చిపోలేదు, నాకు గుర్తుంది, నేను ఎందుకు తీసుకోవాలి? ఇది లాజిక్, ఆ తనుగాడి మ్యాజిక్. మర్చిపోయాము గనుక తీసుకోండి కాదు. ఇక్కడ బతుకులో ఎలా బతకాలో మర్చిపోతున్నాం. ఇక్కడికి వస్తే సెట్ అవుతాం. వాళ్ళ దగ్గరకు వస్తే రొట్టె నిలబెడుతుంది. అక్కడ ఎందుకు తీసుకుంటున్నాం? పాత్ర ప్రశ్నిస్తుంది మనల్ని, ఎందుకు తీసుకుంటున్నాం? నువ్వెవరు? పాస్ట్ ఏంటి, ప్రజెంట్ ఏంటి, ఎలా ఉండాలి, ఎలా ఉన్నావు? చాలా ధైర్యంగా చేయి వేసేస్తున్నావు ఏంటి, ఏమైనా ఆలోచిస్తున్నావు లేదంటే రొట్టె ప్రశ్నిస్తుంటుంది. గజ్జ గజ్జ వణికిపోతాం. ఏమున్నుంది? పాపము చేయకుడి అని అంటుంది బైబిల్. ఇంకా మనకు భయం ఉంటే పాపం చేయం. ఆ భయాన్ని రొట్టె ద్రాక్షరసం ప్రభు శరీరానికి సాదృశ్యముగాను ఆయన రక్తానికి సాదృశ్యంగాను మన దగ్గరకు వచ్చి మనలో దేవుని భయాన్ని నింపుతూ తీసుకోవాలి. అందుకు రావాలి, బల్ల దగ్గరకు అందుకు రావాలి. పల్లీలు నోట్లో వేసుకున్నట్టుగా అలా తీసుకొని అలా వేసుకోవడం కాదు. పరిశీలించుకొనుచూ తీసుకోవాలి, ప్రశ్నించుకొనుచూ తీసుకోవాలి, విమర్శించుకొనుచూ తీసుకోవాలి. స్థితి ఏంటని మనం ఆలోచిస్తూ తీసుకోవాలి. ఇంకా దేవుని ఎదుట నేను ఇంకా అనేక సందర్భాలు అనేక విషయాలలో పడిపోతున్నానేమోనని మనల్ని మనము ఒక్కసారి మన పరిస్థితి గురించి ఆలోచిస్తూ తీసుకోవాలి. ఇక్కడికి రాకపోతే ఇంట్లో ఉండి చేస్తాం ఇవన్నీ, చెప్పండి, బయట ఉండి చేస్తాం ఇవన్నీ. ఆచారం కాదు. ప్రభు బల్ల పరిచర్య అనేది ఆచారం కాదు. రొట్టె ద్రాక్షారం తీసుకోవడం అనేది ఆచారం కాదు, బల్లాచారము కాదు. ఇది బల్లారాధన. దేవునితో సహవాసం చేస్తూ మన పరిస్థితి ఆయనకి చెప్పుచు సహాయం చేయమని వేడుకొనుచు. ఇప్పుడు పోయిన వారం నేను కోరుకున్న బలహీనత గురించి ఈ వారం కూడా చేస్తున్నానంటే నాకు కూడా సిగ్గు అనేది ఉండొద్దు. ఈ వారం ఇదే అడుగుతున్నాను. దేవుడే అడుగుతాడు, ఎన్నిసార్లు అడుగుతావు నాయన, నువ్వు అసలు మారవా ఎదగవా అని అడుగుతాడు. నాకు నేనే సిగ్గుపడి నన్ను సరి చేసుకోవడానికి ప్రభు బల్ల పరిచర్య దోహదపడుతుంది. ఇచ్చకపోతే ఎలా? ఒకవేళ ప్రతి ఆదివారం ఇక్కడికి వచ్చినప్పుడు సాంప్రదాయబద్ధంగా అలా సింపుల్గా చేసి అలా నోట్లు వేసేసుకుని అలా తీసుకొని అలా తాగేస్తుంటే మనం చాలా తప్పు చేస్తున్నాం అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. అక్కడ జరుగుతోంది ఆయనతో సహవాసం. ఆ సహవాసంలో మనం ఆయన ఎదుట ప్రార్థన చేస్తున్నాం, సహాయం తీసుకుంటున్నాం. నిర్లక్ష్యంగా చేస్తున్నట్టు, మనం లెక్క చేయకుండా తీసుకుంటున్నట్టు, అయోగ్యులుగా మనం తీసుకుంటున్నట్టు. బయట మనం హోటల్లో తినే రొట్టెకు, ఇండ్లలో తినే రొట్టెకు, ఇక్కడ తినే రొట్టెకు చాలా తేడా ఉంటుంది. నో కంపారిజన్. అపరాధులం అవుతాం ఎలా పడితే అలా తీసుకుంటాం.